స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. నేను వెళ్ళొస్తానమ్మా. గుడ్ నైట్ సత్యం. అబ్బాయి సత్యం, ఇప్పటికి తెలివిందా పని? అయినా అదేం పని, అదేం ఆఫీసు? నువ్వు మనిషివా మిషనవా? కాస్తైనా రెస్ట్ ఉండాలా? ఇలా పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు నాయనా. మదర్ డోంట్ కన్ఫ్యూజ్. కొందరికి ఆరోగ్యమే మహాభాగ్యం, మరి కొందరికి మహాభాగ్యం ఆరోగ్యమే లేరా? చూడమ్మా రాధ, నువ్వు బలవంతం పెట్టైనా సరే అతను రెస్ట్ తీసుకునేట్టు చెయ్యాలమ్మా. మన బలవంతాలు ఏం పనికిరావమ్మా. ఆయన పద్ధతే పద్ధతి. ప్రతి చిన్న విషయం ఆయనే చూసుకోవాలి. ఇక విశ్రాంతి ఎలా ఉంటుంది చెప్పు? అది నిజమే. మనం స్వయంగా చూసుకోకపోతే ఈ మహాసముద్రంలో ఎవరికి దొరికింది వాళ్ళు మింగేస్తారు. కానీ మదర్, మహాసముద్రం ఎందరు మింగినా ఏమీ కాదు. పూర్వం వాడెవడు మహాముని అగస్త్యస్. ఒరే బాబు, నీ పురాణం తర్వాత చెబుతూ గాని టైం 12 అయింది. నాయనా సత్యం, ఏదో మన వాళ్ళని అభిమానంతో మమ్మల్ని చేరదీశాం. వీళ్ళని కూడా నీ ఎంతటి వాళ్ళని చేస్తే పాసిబుల్, అసాధ్యం, అసంభవం. నేను అన్న ఎంతటి వాడిని కావడమా? 6 feet 3 inches, 5 feet 3 inches. చాలా అడుగు ఒరే దిగరా అడుగు. బాబు సత్యం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ తెలియరా? పద. రాధా, ఇక నుంచి నువ్వు లండన్ వెళ్ళడానికి వీల్లేదు. ఏ? అవునంతే. ఎందుకని? రాజాని చూడకుండా నేను ఎలా ఉండగలనండి? ఇక నుంచి రోజు రాజాని చూద్దుగానిలే. అంటే రాజా వచ్చేస్తున్నాడా? అవును. ఎప్పుడు? రేపు. రేపు? ఏమండి, రేపేగా? అవును, ఈ రోజు కాదు. తెలుసులేండి. ఒక్క రాత్రి గడవడం ఎంత కష్టం మీకేం తెలుసు. రాధా, ఏడాదికి ఒకసారి లండన్ వెళ్తున్నావు, కొడుకుని చూసొస్తున్నావు. నీకే అలాగుంటే 20 ఏళ్ల క్రితం ఇంత వాణ్ణి రాజాను లండన్ పంపించేశాను. అంతే, ఇంతవరకు చూడనే లేదు. నా మనసు ఎలా ఉంటుంది చెప్పు? మీ మనసా? 20 ఏళ్లకు పూర్వం మనసు అయితే మీరు ఈ పాటికి ఊరు వాడ వీధి వీధి కనపడ్డ వాళ్ళందరికీ నా రాజా వచ్చేస్తున్నాడు, యువరాజు వచ్చేస్తున్నాడని చాటింపు వేసేవారు. రాధా, ఇదిగో అయిపోయిందండి. ఏమైపోయింది? ప్లేన్ వచ్చే టైం అయిపోయింది. వచ్చేస్తున్నా. మీ సంబరం చూస్తుంటే ఇలాగే ఇంకో ప్లేన్ లో ఎగిరిపోయి కొడుకుని ఆకాశంలోనే అమాంతంగా కౌగలించుకునేట్టున్నారే. కాదు రాధా, కాదు. వాడిని చూడగానే ఆకాశం అంత ఎదిగిపోతాను. రాధా, Air India announces the arrival of flight number
వీడు ఇంకా రాడేవండి. వస్తాడు. కస్టమ్స్ ఫార్మాలిటీస్ అవి అవ్వాలిగా. రాజా, మీ నాన్నగారు. రాజా, డాడీ. సత్యం, సరుకు పోలీసులు పట్టుకున్నారట. రాజా, ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి మమ్మీ? నీతో డాన్స్ చేస్తుంది. ఓ దట్ గర్ల్ మమ్మీ. గీతనే మీ ఇద్దరు లండన్లో కలిసి వస్తాం. షీజ్ మై గర్ల్ ఫ్రెండ్. అంటే గర్ల్ అంటే గర్ల్, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్. మమ్మీ, ఇన్ లండన్ ఇదంతా మామూలే. బాయ్ మిస్ గర్ల్, గర్ల్ మిస్ బాయ్. అంతేనా? అంతే. నిద్ర వస్తుంది మమ్మీ. 20 ఏళ్లుగా ఎన్నడూ జరగంది ఈనాడు జరిగింది. సరుకు మాత్రమేనా, మన వాళ్ళు ఎవరైనా పట్టుబడ్డారా? మన వాళ్ళు ఎవరు లేరు. కేసు మన మీదకి వచ్చే అవకాశాలు గాని ఆధారాలు గాని ఏమీ లేవు. నాగరాజు ఢిల్లీలో ఉన్నట్టు ఈ రోజే వచ్చినట్టు ట్రైన్ టికెట్, హోటల్ బిల్స్ జాగ్రత్త పడ్డాం. ఏ పరిస్థితుల్లోనూ మనకేమాత్రం భయం లేదు. ఏమైనా ఇది మొదటి అపజయం. ఈ పొరపాటు మళ్ళీ జరగడానికి వీల్లేదు. పరిస్థితుల్లోనూ మనకేమాత్రం భయం లేదు. ఏమైనా ఇది మొదటి అపజయం. ఈ పొరపాటు మళ్ళీ జరగడానికి వీల్లేదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఓకే, మీరు అవుట్కి వెళ్తారా? What? గోయింగ్ అవుటా అని? ఒట్టగా? ఆఫ్ కోర్స్. నో నో, కోటిస్తున్న కొడుకు ఇక్కు ముక్కులేని వాళ్ళ ఒట్టగా వెళ్ళడమా? మై గాడ్, నో గాడ్. వాట్ గైస్, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? ఆర్డర్ మై డ్యూటీ. మీరు ఈ ఊరు కొత్త కదా? నీకేం తెలియదు కదా, మీకేమైనా కావాల్సి వస్తుంది కదా, అది తెలుసుకుని చెయ్యాలి కదా. అవును కదా, అందుకని మీరు ఎక్కడికి వెళ్ళేది చెప్పాలి కదా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారా? అయితే తాజుకు వచ్చేయండి. హలో, తాజ్మహల్ హోటల్, సినిమా హాల్. ఓ మై గాడ్, ఐడియా. నువ్వు తాజ్మహల్ హోటల్కి వెళ్ళు, నువ్వు తాజ్మహల్ థియేటర్కి వెళ్ళు, నేను తాజ్మహల్ బీడీ ఫ్యాక్టరీకి వెళ్తాను. హలో రాజా, మనం మన పెళ్లి చేసేసుకుందాం. పెళ్ళి, మ్యారేజ్, నో ప్రాబ్లం, చేసుకున్నాం. అయితే మీ నాన్నతో వెళ్ళి మాట్లాడు. మై గాడ్, నాన్నగారితో మాట్లాడమా? ఏ, మనకి ఆడాలి. మరి పెళ్ళి ఎలా చేసుకుంటాం? ఓ పని చెయ్యి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి. మగాడికి నీకే దమ్ము లేనప్పుడు ఆడపిల్ల నేనెలా వెళ్ళి మాట్లాడతాను? అది ప్రాబ్లమే. చేద్దాం. అయితే రా, మా అమ్మ దగ్గరికి వెళ్దాం. పెళ్ళి ఆంటీ, ఆంటీ, నేను రాజాని ప్రేమిస్తున్నాను. రాజా లేకుండా నేను బ్రతకలేను. మా ఇద్దరికి పెళ్లి చేశాడని చెప్పి. ఎందుకు నువ్వు? ఎవడో చెప్పాడంట, ఏమని? నీలాంటి పొడుగాటాలకి మెదడు మోకాళ్ళలో ఉంటుందని. మంచిదేగా, తల తెగిపోయిన మోకాలతో ఆలోచించచ్చు. మోకాళ్ళతో ఆలోచిస్తున్నావు కాబట్టే ఇలాంటి ఐడియాలు వస్తున్నాయి. వద్దు, చూడు, నాన్నగారితో మాట్లాడడానికే సిగ్గుపడుతున్న ఆడపిల్ల కాబోయే అత్తగారితో ఎలా చెప్తుంది? నాకేం తెలుసు, నేను ఇదేగా ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం. కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం పెళ్లి చేసుకోవడం బెటర్ ఐడియాస్ ఇస్తాను. మొహం చూడు, మొహం. అబ్బా, నా మొహం కాదు. ఆహా, చాలా గొప్ప ముఖం, ఎప్పుడు చూడలేదు. మరి నీ మెదడు ఇక్కడేగా ఉంది. ఏదైనా బెటర్ ఐడియా చెప్పకూడదు? ఐడియా, ఐడియా. మీ అమ్మగారు మంచిదేనా? ఓ, చాలా మంచిది. నువ్వంటే ప్రేమేనా? ప్రాణం ఇస్తుంది. అయితే నువ్వే మెల్లిగా మొదలెట్టు.
ఎలా మొదలెట్టడం? నైస్గా దగ్గరికి వెళ్ళి మమ్మీ మరి నేను రాజా ఏమిట్రా అంత ఇదిగా ఆలోచిస్తున్నావు? నిన్ను గురించి ఆలోచిస్తున్నాను మమ్మీ. నన్ను గురించా? హా, నాకేమైందిరా ఇప్పుడు? ఇంత పెద్ద బంగ్లాలో ఒంటరిగా ఒక్కితువు ఇన్నేళ్ళు ఎలా ఉన్నావా అని. ఒంటరిగా ఏమిట్రా? కోమల పిన్ని, వంట వాళ్ళు, పని వాళ్ళు. స్టాప్ మమ్మీ. వాళ్ళంతా మనీ కోసం పనిచేసేవాళ్ళు. మనసారా నాను పిలుచుకోవడానికి ఒక్కరైనా ఉన్నారా? హారిబుల్ మమ్మీ, హారిబుల్. ఇంకా ఎంతకాలం ఎలా ఉంటావు? చూడు మమ్మీ, నువ్వెంత అలసిపోయావో నీ మొహంలో కనబడుతుంది. నీడ్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకోవడానికి, నీ అలసట తీర్చడానికి ఈ ఇంటికి అర్జెంటుగా ఒక ఆడ మనిషి కావాలి. అదేరా నేను ఆలోచిస్తున్నాను. మన కోమల పిన్ని గారి అక్కగారు సుబ్బమ్మ గారిని పిలిపించుదామా అని. మమ్మీ, ఏ వద్దా? పోనీ ఆవిడ వేపరాలు అప్పమ్మ గారు అవుతే? ఓ గాడ్ మమ్మీ, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అర్థమైందిలేరా, తోడు కావాల్సింది నాకు కాదు, నీకు. నాకెందుకు? పెళ్లి